అంటే మన కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ నుంచి తప్పుకుంటున్నాడు. ఈ ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ పోటీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే నేను చెప్పట్లేదు, గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు, దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడైనా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. నీ కొడుకు రెడీయా లేకపోతే నువ్వు రెడీయా? ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి ఏమంత పెద్ద మొగోడువో నువ్వు. ఆగాగు, ముందు ఆ వీడియో చూపిస్తా నాకు. నువ్వు దావోస్ వెళ్ళినప్పుడు సెలెక్టున్న వీడియో చూపిస్తా నాకు. ఇదిగో అనేక సందర్భాల్లో చెప్పాను. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. అనేక సందర్భాల్లో చెప్పాను. విన్నావు కదా, మరి ఇప్పుడు తల ఎక్కడ పెట్టేసుకుంటావు? పోటీ నుంచి తప్పుకో మరి అన్నావు కదా, ఛాలెంజ్ ఇచ్చావు కదా. ఇదిగో గతంలో నువ్వన్నా మాటలే, పోటీ నుంచి తప్పుకో సింపుల్గా. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి నీదేం కాదు. కానీ ఇంక ఈ అప్పాబాయి మాటలు మానే. ఊరికే వచ్చేస్తాడంటే నా గురించి మాట్లాడేస్తావు. నువ్వేంత పెద్ద పీకేసావు రాష్ట్రానికి ఏమన్నా? లేదంటే అంత పెద్ద లీడర్వా? నోటంటే అక్షరం ఒక్క రాదు. అక్షరం నోటంటే అక్షరం ఒక్క రాదు నీకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు. మంత్రిగా ఉండి ఐటీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగితే నేను కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పొతగాలి అని మాట్లాడినప్పుడే మాకు అర్థమైపోయింది. పెద్ద ఎరుపప్పుని తీసుకొచ్చి కూర్చోబెట్టిన మంత్రుల్లోని పూర్తిగా నాకేసింది. తప్పుకో, పోటీ చేయమాక అన్నావు కాబట్టి పోటీ చేయమాక.